చదువుతున్నప్పుడు పిచ్చి పిచ్చి ఆలోచనలు రాకుండా ఎలా ఫోకస్ చేయాలి? ఈ పూర్తి వీడియో దీని మీదే ఉంటుంది. మన జీవితంలో మనల్ని ముందుకు నడిపించే అతి ముఖ్యమైన శక్తి ఏదైనా ఉందంటే అది కాన్సంట్రేషన్, ఫోకస్. చాలామందికి తెలీదు మన దగ్గర టాలెంట్ ఉండొచ్చు, ఇంటెలిజెన్స్ ఉండొచ్చు, హార్డ్ వర్క్ చేసే శక్తి ఉండొచ్చు. కానీ ఫోకస్ లేకపోతే అవి అన్నీ యూజ్ లేని వెపన్స్ లాంటివి. కాన్సంట్రేషన్ అంటే అసలు ఏమిటి? మనం పూర్తి దృష్టిని ఒకే పనిపై పూర్తిగా పెట్టడం. ద ఎబిలిటీ టు గివ్ ఆల్ యువర్ అటెన్షన్ టు సంథింగ్. మన మనసు ఎక్కడైతే ఉంటుందో మన జీవితం అక్కడే ఉంటుంది. ఫోకస్ లేకపోతే ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం ఒక బుక్ ఓపెన్ చేస్తాం, కానీ 5 మినిట్స్లో మొబైల్ నోటిఫికేషన్ వస్తుంది, లేదా వాట్సాప్ మెసేజ్ వస్తుంది, ఇన్స్టాగ్రామ్ రీల్ వస్తుంది. దాంతో మన మైండ్ క్లోజ్ అయిపోతుంది. చదివింది గుర్తుండదు, టైం వేస్ట్ అవుతుంది, కాన్ఫిడెన్స్ తగ్గుతుంది, సెల్ఫ్ డౌట్ పెరుగుతుంది. చివరికి మనమే మనల్ని అడుగుతాం, నాకు చదువు వచ్చా అసలు అని. కాదు, నీకు చదువు రాదు కాదు, నీకు ఫోకస్ రావడం లేదు అంతే. ఫోకస్ ఉన్నప్పుడు నీ థాట్ ప్రాసెస్ చేంజ్ అవుతుంది. షాలో థింకింగ్ కాదు, డీప్ థింకింగ్ వస్తుంది. అందుకే 1 అవర్ ఫోకస్తో చదివితే 5 అవర్స్ డిస్ట్రాక్షన్స్తో చదివిన దానికంటే ఎక్కువ అవుట్పుట్ వస్తుంది. స్టూడెంట్ లైఫ్లో మార్క్స్ కంటే ముందు కాన్సంట్రేషన్ రావాలి. ఫోకస్ లేకుండా చదివితే సిలబస్ కంప్లీట్ అవుతుంది, కానీ కాన్సెప్ట్ ఎంటర్ అవ్వదు. కాన్సెప్ట్ ఎంటర్ అవ్వకపోతే ఎగ్జామ్ హాల్లో పెన్ ఫ్రీజ్ అవుతుంది. అసలు ఫోకస్ ఎందుకు రావడం లేదో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఫోకస్ పోవడానికి 3 మెయిన్ రీజన్స్: మొబైల్ అడిక్షన్, ఓవర్ థింకింగ్ అండ్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. మొబైల్ని 5 మినిట్స్ చెక్ చేద్దాం అని తీసుకుంటాం. 5 మినిట్స్ కాస్త 30 మినిట్స్ అవుతుంది. ఓవర్ థింకింగ్ చేస్తాం. నాకు అవుతుందా, అదర్స్ బెటర్ దాన్ మీ ఫెయిల్ అయితే ఏమవుతుంది అన్న ఆలోచనలు మనకు వస్తాయి. ఫియర్ మన ఫోకస్ని చేంజ్లా కట్టేస్తుంది. ఫోకస్ పెంచుకోవాలంటే ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. ఇప్పుడు రియల్ సొల్యూషన్ చెప్తా, సింపుల్ బట్ పవర్ఫుల్. ఫస్ట్ వన్ టాస్క్ ఎట్ ఏ టైం. మల్టీ టాస్కింగ్ అనేది టాలెంట్ కాదు, అది ఫోకస్ కిల్లర్. ఒక టైంలో ఒక వర్క్ మాత్రమే. బుక్ చదువుతుంటే బుక్ మాత్రమే, ఫోన్ సైలెంట్లో ఉంచాలి, నోటిఫికేషన్స్ ఆఫ్ ఉంచాలి. సెకండ్ షార్ట్ ఫోకస్ సెషన్. 10 అవర్స్ చదవాలి అని అనుకోకు. 25 మినిట్స్ చదివి ఫోకస్డ్గా 5 మినిట్స్ బ్రేక్ తీసుకో. ఇది ప్రొమోడో టెక్నిక్ అని అంటారు. మైండ్ టైర్ అవ్వదు, ఫోకస్ గ్రాడ్యువల్లీ స్ట్రాంగ్ అవుతుంది. థర్డ్ ఇప్పుడు ఏమి చదవాలి అనే క్లియర్ గోల్ ఉండాలి. అని క్లారిటీ లేకపోతే ఫోకస్ రాదు. స్టార్ట్ చేసే ముందు టుడే టార్గెట్ క్లియర్గా డిసైడ్ చేయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ 30 మినిట్స్లో డైజెస్టివ్ సిస్టమ్ నేను కంప్లీట్ చేయాలి. ఫోర్త్ ఎన్విరాన్మెంట్ క్లీన్. మెస్సీ రూమ్ అనేది మెస్సీ మైండ్లా ఉంచుతుంది. టేబుల్ క్లీన్గా ఉండాలి, బుక్ అండ్ పెన్ ఓన్లీ ఉండాలి, నో ఎక్స్ట్రా డిస్ట్రాక్షన్స్. ఎన్విరాన్మెంట్ సైలెంట్గా ఉంటే మైండ్ ఆటోమేటికల్లీ సైలెంట్ అవుతుంది. ఫిఫ్త్ సెల్ఫ్ టాక్ చేయి. నాకు ఫోకస్ రావడం లేదు అని అనుకోకు. ఇన్స్టెడ్ ఐఎమ్ ఇంప్రూవింగ్ మై ఫోకస్ డైలీ అని చెప్పుకో. మైండ్ నీ మాట వింటుంది. ఫోకస్ ఈజ్ ఏ హ్యాబిట్. ఫోకస్ మ్యాజిక్ కాదు, గిఫ్ట్ కాదు. ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ డిసిప్లైన్ వచ్చి పేషెన్స్ వస్తుంది. రోజు 10 మినిట్స్ ఫోకస్డ్గా చదివితే ఆటోమేటికల్లీ అది 20 మినిట్స్ అవుతుంది. ఆ తర్వాత కొంచెం కొంచెం అలవాటు అయిపోయి 1 అవర్ వరకు మనం కాన్సన్ట్రేషన్గా చదవగలం. స్లోగా నీ బ్రెయిన్ ట్రైన్ అవుతుంది. రిమెంబర్ దిస్ లైన్స్: టాలెంట్ వితౌట్ ఫోకస్ అనేది వేస్టెడ్ పొటెన్షియల్. ఫోకస్ విత్ యావరేజ్ టాలెంట్ అనేది సక్సెస్ని ఇస్తుంది. నీ ఫ్యూచర్ నీ కాన్సన్ట్రేషన్ స్ట్రెంగ్త్ మీదే డిపెండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత ఫోన్ స్క్రోల్ చేయకుండా ఒక్క 25 మినిట్స్ నిజంగా చదువుతా అని అనుకో. నీ లైఫ్ చేంజ్ అయ్యే మూమెంట్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. స్టే ఫోకస్డ్, స్టే కన్సిస్టెంట్, సక్సెస్ ఆటోమేటికల్లీ ఫాలో అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.